అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు అనే విషయాన్ని విజయవాడ ముఖ్యంగా కంకిపాడు ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఆయన పుట్టింది, పెరిగింది, చదువుకుంది, పెళ్లి చేసుకుంది అంతా కూడా విజయవాడ సమీపంలో ఉన్న కంకిపాడులోని ఆయన ఇంట్లోనే. ప్రస్తుతం నేను ఇంటి దగ్గర ఉన్నాను కంకిపాడులో. ప్రస్తుతం నా వెనకాల చూడొచ్చు కంకిపాడులో కోటా శ్రీనివాసరావు పుట్టి పెరిగిన ఇల్లు ఇది. అయితే ఇంటికి కూడా ఆయన వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు, కోటా సీతారామాంజనేయులు డాక్టర్. ఆయన పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా కంకిపాడులో ఎవరిని అడిగినా కూడా కోటా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. సో కోటా ఇల్లుని ఇప్పుడు చూద్దాం. బేసిక్గా ఇక్కడ ఇల్లు లేదు, ఎందుకంటే ఆయన పెళ్ళైన తర్వాత ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడున్న ఇంటిని, ఆయన పుట్టి పెరిగిన ఇంటిని, అలాగే అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. ఆ ఇంటిని పడేసి మళ్ళీ ఒక పెద్ద ఇల్లు కడదామని ఆయన ఆలోచన చేశారు. కానీ ఆయన ఆలోచనలో మాత్రమే ఉండిపోయింది. ప్రస్తుతానికైతే ఇల్లు లేదు, కానీ లోపల కొంతమందిని అయిన వాళ్ళని, చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళని ఈ ఇంటికి వాళ్ళు ఏంటంటే ఒక కేర్ టేకర్ల కింద చుట్టూ, అంటే ఈ స్థలానికి కానీ లేదా ఆయన ఉన్న ఒక పెద్ద రేకుల షెడ్ ఉంటుంది, మొత్తానికి కూడా ఇక్కడ కేర్ టేకర్లుగా కొంతమంది నియమించుకున్నారు. వాళ్ళే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళతోనే మాట్లాడదాం, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కూడా మాట్లాడదాం. కోటా శ్రీనివాసరావుకి కంకిపాడుతో ఉన్న అనుబంధం, కంకిపాడు ప్రజలకి కోటాతో ఉన్న అనుబంధం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. కోటా లేరు, కోటా పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఇక్కడే లేదు, కానీ కోటా జ్ఞాపకాలు మాత్రం కంకిపాడులో చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర, పుట్టి పెరిగిన ఇంటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న ఖాళీ స్థలం అంతా కూడా కోటా శ్రీనివాసరావు, దాదాపు 70 సెంట్ల ఈ స్థలం అంతా కూడా కూతుళ్ళు కొడుకు పేరు మీద కోటా శ్రీనివాసరావు రాసేశారు. అయితే ఇక్కడ ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు మనము ఈ ఫ్రేమ్లో చూసినట్టు ఇక్కడ నుంచి, ఈ బిల్డింగ్ నుంచి మొదలు పెట్టుకొని దాదాపు ఈ గేట్ వరకు కూడా ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్లోనే కోటా శ్రీనివాసరావు పుట్టారు. ఆయన అలాగే ఆయన అన్నదమ్ములంతా కూడా ఇక్కడే పుట్టారు. కోటా శ్రీనివాసరావు చదువుకుంది, ఆడుకుంది మొత్తం కూడా ఇది కంకిపాడు రోడ్ల మీదే. అలాగే ఆయన చదువుకుంది, పెళ్ళయింది, అలాగే పెళ్లి తర్వాత ఉద్యోగం చేసింది కూడా ఇక్కడి ఇంటి నుంచే. అయితే ఆయన ఇంటిని పడగొట్టి రెనోవేట్ చేసి పెద్దిల్లు కడదామని ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన అనేది పూర్తిగా అది ఆచరణలోకి తీసుకురాలేదు. కానీ ఒక చిన్న రేకుల షెడ్ ఇక్కడ వేయించారు, అది కూడా కేర్ టేకర్స్. కోటా శ్రీనివాసరావు చిన్నప్పటి నుంచి, అంటే వీళ్ళు చిన్నగా ఉన్న దగ్గర నుంచి వీళ్ళు కోటా శ్రీనివాసరావు ఫ్యామిలీతోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దూరం చేసుకోకుండా కోటా గారు దగ్గరుండి వాళ్ళ సొంత ఇంట్లో మనుషులాగా వాళ్ళని ఇక్కడ పెట్టి కొన్ని ఏళ్లుగా వాళ్ళని ఇక్కడే ఉంటున్నారు. కేర్ టేకర్గా ఈ స్థలాన్ని అలాగే ఇంటిని చాలా రెగ్యులర్గా కోటా శ్రీనివాసరావు కంకిపాడు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని పలకరించి వెళ్తూ ఉంటారు. నమస్తే అమ్మ, నిజంగా చాలా బాధాకరం, అందరికీ ఇష్టమైన నటుడు ఆయన. మీకున్న అనుబంధం ఏంటి? కోటా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎలా ఉండేవారు? ఈయన 10 ఏళ్ళ పిల్లడప్పుడు ఇక్కడే ఉన్నాడండి. ఇక్కడ వచ్చేట వాళ్ళ పెద్దమ్మళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండిపోయి ఆంజల్ డాక్టర్ గారు మీద అన్నీ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఆంజల్ డాక్టర్ గారు. అయితే ఈ 10 ఏళ్ళ పిల్లాడు ఇప్పుడు వచ్చాడు, పెద్దడు అయ్యాడు. ఆయన శ్రీనివాసరావు గారు ఈయన ఆడుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా అందరు ఇక్కడే అయిపోయింది. అదంతా ఇల్లు అనమాట. అది అంతా ఉండంగానే వాళ్ళ డాక్టర్ గారు ఉండంగానే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆడపిల్లలు ఏంటి అందరిని పెద్దవాళ్ళు అయిపోయారు, అన్నీ అయిపోయినాయి బాబు. డాక్టర్ గారు ఇది అయిపోయాడు. డాక్టర్ గారు వల్ల మేము ఉన్నాం. ఆ బాబు ఆయన వెళ్ళిపోయినాక మమ్మల్ని మటుకు వదిలిపెట్టలేదండి. మేమంటే ఎంత ఇష్టమో అసలు. నన్ను ఆడపిల్లలాగా చూసుకున్నారండి వాళ్ళు. అసలు నా ఆడపిల్లలు లేని దానికి మళ్ళీ చూసుకున్నారు. అటు పని బాబు, ఇంత జరిగింది బాబు. ఇది ఆయన వెళ్ళిపోతున్నాకు చాలా బాధగా ఉంది బాబు. అసలు నన్ను ఆడపిల్లలాగా అన్నదమ్ముడులాగా ఉన్నాడు బాబు. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కట్టలేదు బాబు. అసలు ఏం చేస్తారు ఏంటో మరి. ఇదంతానేమో కొడుకు రాసేసాడు, మనవడికి. ఇవన్నీనేమో కూతుళ్ళకి రాసేసాడు. చెప్పాడు నాకు ఇటు రాసేసాను పుష్పవతి, అడిగి ఎవరికి ఇబ్బంది పడకుండా నేను ఉండాలి అని రాశానని చెప్పాడు. వచ్చాడు మొన్న ఒక రోజు 4 నెలలాడు, 2 నెలలాడు, 3 నెలలాడు వచ్చాడు బాబు. వచ్చాడు, కూర్చున్నాడు. పుష్పవతి ఇప్పుడు మాకు ఏం బాగలేదు అన్నాడు. వాళ్ళ భార్యకి ఏం బాగుంటలేదు, మంచాన ఉందంట. ఏం బాగుంటలేదు పుష్పవతి అని బాబు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడండి. బాబు ఏం వదలే బాబు గారు అంటే ఏమవుద్దో ఏంటో అన్నాడు. అది మొత్తమే మాకు ఇది అంతే, మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ ఏమన్నా చేస్తారమ్మా? మీకేమన్నా ఫోన్ ఏమైనా చేస్తుంటారు? మాస్టర్కి చెప్తారు, మాస్టర్ మాకు చెబుతాడు అప్పుడప్పుడు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో, ఆయన కూడా ఎందుకు కూతురు కోసం వెళ్ళి హైదరాబాద్లోనే ఉంటాడు. ఆ ఇల్లు ఇచ్చాడు, ఆయనకి కట్టి ఉంటే ఆయన ఉండన్నాలే, మనకు సొంతమేం కాదు, మనకొద్దు. ఇంతవరకు ఉండమంటే బాబు వాళ్ళు అయింది కదా. ఆయన సెలవే, నా బిడ్డల సెలవు. నా 3 కొడుకులు పెళ్ళిళ్ళు అయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కోటా గారి దయ వల్లే.
వీళ్ళు అంతా ఈ దుడ్డునే జరిగిపోయింది. సో పెద్ద ఆయన ఉన్నారు, ఈయన 10 ఏళ్ల దగ్గర నుంచి కోట గారితో పాటు కలిసి స్నేహంగా ఉండేవారు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా మిమ్మల్ని వదులుకోకుండా ఇంత పెద్ద స్థలానికి కంకిపాడి సెంటర్లో, సో ఇక్కడ మిమ్మల్ని ఇక్కడే ఉంచి ఒక షెల్టర్ నుంచి మీ పిల్లల పెళ్ళిళ్ళు, మనవల పెళ్ళిళ్ళు అన్నీ కూడా చేశారు కదా. సో ఎలా ఉండే చిన్నప్పటి నుంచి కోట గారు ఎలా ఉండేవారు? అయ్యా, మేము కులానికి మంగళమైన వారు బ్రాహ్మణులైనా ఒక అన్నదమ్ములాగా ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళు, తిరుగుతూ ఉండేవాళ్ళు. అంతేగాని నువ్వు దూరం ఉండాలని సమస్య లేదు. వాళ్ళ నాన్నగారి కానించి వాళ్ళ ఆడపడుతులేంటి శ్రీనివాసరావు, వారి అన్నగారు, వారి తమ్ముడు గారు అందరూ కూడా అంత ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. నేను 10 సంవత్సరాలు కురవడప్పుడు వచ్చాను ఈ దొడ్డేకి. ఆ తర్వాత మా అమ్మ చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇక తాతగారే పని చేస్తా ఇక్కడే ఉండిపోయాం. ఆ తర్వాత ఈయన చదువుకుంటూ ఉండేవాడు అప్పుడు శ్రీనివాసరావు. నేను కొద్ది గొప్ప బళ్ళకి వెళ్ళాను 2-3 ఏళ్ళ వరకు ఆయన మటే ఇక్కడే స్కూలు ఇది. ఆ తర్వాత ఈ పని మూలాన ఇది మాకు కుదరలేదు. ఆయన మెల్లిగా చదువుకొని బ్యాంకు ఉద్యోగానికి వచ్చాడు. డాక్టర్ గారే ఇక్కడ బ్యాంక్ ఉండగా ఉద్యోగం వచ్చింది కంకిపట్టు. ఆ బ్యాంక్ అయిన తర్వాత హైదరాబాద్ మారారు. హైదరాబాద్ మారిన తర్వాత ఈ బ్యాంక్ ఉద్యోగం చేత ఈ సినిమా నిర్మాతలు ఎట్లా అయ్యారో మరి ఆయనకి తెలీదు. పెట్టుబడి కోసం వచ్చారేమో కానీ మెల్లిగా అది పెట్టాడు ఛాన్సు. అప్పుడు కొద్ది చిన్న పాత్రలు వచ్చేవి. ఏది గుమస్తాగానో టీలు అందిస్తాం, కాపీలు అందిస్తాం అటువంటిది. తర్వాత అండి పతికట్టం తీశారు. పతికట్టం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు చచ్చిపోయాడు వాళ్ళ నాన్నగారు ఇక్కడ. ఎమ్మడి కబురు చేసాం. వచ్చిన తర్వాత బ్రాహ్మణులు కదా నిత్యకర్మ చేయాలి కదండి. అప్పుడే మరి సౌరకర్మ చేయాల్సి వచ్చింది. ఎక్కడే ఎదురుగానే ఆ సౌరకర్మ నేనే చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డైరెక్టర్ కృష్ణ గారు ఫోన్ చేశారు. షూటింగ్ రమ్మని మరి ఎమ్మటే వెళ్ళిపోయి ఇక మేకప్ లేకుండా ఈ సౌర దాంతోనే బోడుగుండుతోనే గుడిసెల కాసాయని పేరు పెట్టి వదిలేశారు. ఇక ఇప్పటి వరకు శ్రీనివాసరావు గారికి తిరుగులేదండి. అటువంటి మహానుభావుడు. స్నేహానికైనా భోజనానికైనా నన్నైనా మా పిల్లలు మనవరాలు దాని సొంత పిల్లలుగా చూసేవాళ్ళు, అంత అభిమానంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మనం కూడా ఏమన్నా పెద్ద వయసు అయిపోయింది. మేము బయట మీ భార్య భర్తలు చచ్చిపోయే వరకు మీరు ఇక్కడే ఉన్నారా? చచ్చిపోయిన తర్వాత వెళ్తామే మీరు బయటికి వెళ్ళటానికి వెళ్ళేదండి. ఆ తర్వాత ఆ విషయం వాళ్ళ అల్లు కూతుర్లు కూడా చెప్పారు అనుకుంటండి. తర్వాత ఇక ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి మా సంగతి ఏంటో ఇక దేవుడే ఉంటాడు. ఇక అటువంటి మనిషి ఇక మాకు ఉంటాడంటే ఆయన మా పని అయిపోయింది. అయ్యా అప్పుడంటే మీకు తెలియదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి కోట గారు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవుతారని, మొత్తము భారతదేశంలోనే ఒక టాప్ యాక్టర్ అవుతారని కానీ ఇవన్నీ మీరు ఊహించుండ్రు. సో ఆయన ఒక స్టేజ్ వచ్చేసింది, కోట గారు ఎవరికి అందనంత ఎత్తుకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అప్పుడు మీతో మాట్లాడేవాళ్ళ రెగ్యులర్గా, అంటే చిన్నప్పటి నుంచి ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు? వచ్చి దగ్గరికి వచ్చి ఎరా చంద్రాడు బాగున్నావా అన్నాడు. ఏం బాబు కళ్ళు సరిగ్గా కనపడతలేదు, నాకు సరిగ్గా కనపడతలేదు, పెద్ద వయసు వచ్చిందా తట్టా కొడుతురా అన్నాడు. నీకు ఎన్ని సంవత్సరాలు అనేవాడు. నాకు 82 సంవత్సరాలు అన్నాడు. అయితే నాకన్నా 2 ఏళ్ళు పెద్దోడు, నువ్వు నాకు 80 సంవత్సరాలు అనేవాడు. ఇక్కడే కూర్చొని అడిగేవాడు స్వతంత్రంగా, అంటే దూరంగా కాదు. ఒరేని కూడా అనేవాడు, చంద్రాయుడు అనేవాడు ఆయన పేరు. పుష్పవతి బాగుందా? బాగున్నాడు అయ్యా. అంత సోషల్గా వాళ్ళ తమ్ముడు శంకర్రావు కూడా, ఆయన కూడా చక్కగా పలకరించాడు. చంద్రాయుడు అని. వాళ్ళ అన్నగారు చచ్చిపోయాడు, నరసింహరావు ఇప్పుడు చచ్చిపోయాడు. ఆయన ఇల్లు ఆబదారు ఆ రోడ్డు. ఈ శ్రీనివాసరావు మొన్నటి వరకు కూడా నన్ను అంత అభిమానంగా చూశాడండి. ఇక దేవుడు దేవాబాయ్. ఇప్పుడు అంత పెద్ద యాక్టర్ కదండి, చుట్టుపక్కల వాళ్ళు ఆయన బేసిక్గా ఆయన అపాయింట్మెంట్ కోసమే నిర్మాతలు ఎదురు చూసిన పరిస్థితి ఒక టైంలో. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నారు. సో మన రీసెంట్గా కూడా వచ్చారంటున్నారు కదా, వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమి చెప్పారు? జాగ్రత్త అని చెప్తాను. అయితే కాకపోతే ఈ దొడ్డంతా అయ్యా, ఇద్దరికేమో కూతుర్లకేమో ఇటు రాశాను, మనవాళ్ళకేమో చచ్చిపోయిన కొడుకులకి అటు రాశాను అని ఆయన విషయమే చెప్పాడు. కానీ తర్వాత ఇక వాళ్ళ ఇంటి విషయాలు పెద్దగా చెప్తాడండి. ఏదైనా బయటికి విషయం మటుకు చెప్తాడు, ఇది చేశాను అది ఎట్లా చేశాను అని. వాళ్ళకు రాశానరా వీళ్ళకి రాశానరా సమస్య లేదు చెప్పాడు. వచ్చిన తర్వాత కూడా చెప్పాడు. ఇక ఆయన ఎక్కువగా సోషల్గా బ్రాహ్మణులు కదండి, ప్రకాష్ సార్ మాస్టర్, ఆయన చదువుకున్నాడు బాగా. ఆయనతో డీలింగ్స్గా మాట్లాడతాం. మనతో ఏదో మోటుగా ఊనే 1 మాట 2 మాటలు
పోలేండి, అంటే మాట్లాడినా మిమ్మల్ని ఇంత దగ్గర తీసుకోవడం గొప్ప కదా. అదే అండి అయ్యా మన ఆ స్వయానం అన్నదమ్ముళ్ళలాగానే దగ్గరికి తీసుకొని మాట్లాడేవాడు. అంతేగాని తేడాగా నువ్వు ఎందుకని తేడాగా చూసేవాడు కాదు. అంత మౌనపడండి ఆయన. మరి ఇక నేను ఏం చేయను, అంతకన్నా అంత నేను ఆయన గురించి చెప్పదలుచుకుని నాకేమో మాటలు రావట్లా. సో ఇది చిన్న విషయం కాదు. చిన్నప్పుడు అంటే 10 ఏళ్ల దగ్గర నుంచి, ఈయన వయసు 10 ఏళ్ల దగ్గర నుంచి అంటే 82 సంవత్సరాలు, అంటే 12 ఏళ్ల వయసు దగ్గర నుంచి కోటా శ్రీనివాసరావుతో కలిసి ఉన్న ఈయన్ని దూరం పెట్టకుండా చిన్ననాటి స్నేహితుడిగా భావించి, బంధువుగా భావించి ఇదే ఇంట్లో ఉంచారు. ఇక్కడ ఉన్న ఆస్తులు పంపకాలు చేసినా కూడా వాళ్ళ పిల్లలకు కూడా చెప్పి ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు చనిపోయేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పారంటే నిజంగా కోట గొప్పతనం తెలుసుకోవచ్చు. బేసిక్గా చాలా ప్రైమ్ ఏరియా కంకిపాడులో, అటువంటి ప్రాంతంలో వీళ్ళకి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడే కాదు, వీళ్ళ పెళ్ళిళ్ళు, వీళ్ళ కూతుళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు, మనవాళ్ళ పెళ్ళిళ్ళు అన్నిటికీ కూడా కోట గారు ఇదే ప్లేస్లో నుంచి వచ్చి వాళ్ళ సహకారం అందించడం, ఇదే ప్లేస్లో కోటగారి పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఇదే ప్లేస్లో అవడం, ఇవన్నీ చూస్తుంటే ఈ స్థలానికి కోటా శ్రీనివాసరావు గారికి చాలా అవినాభావ సంబంధం అయితే ఉంది. ఆయన గతంలో 2-3 నెలల క్రితం వచ్చినప్పుడుగా కూడా దీని గురించి మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ కోటా శ్రీనివాసరావు వస్తే ఖచ్చితంగా అందరూ బాగోగుల గురించి అడుగుతూ ఉంటారు. అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా కూడా కోటాకి సహాయం చేసే గుణం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కంకిపాడు మొత్తం కూడా విషాదంతో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కోటా శ్రీనివాసరావు అనుబంధం 1 కాదు 2 కాదు, ఆయన సినిమాల్లోకి వెళ్ళి ఆయన టాప్ యాక్టర్ అయినా కూడా ఈ కంకిపాడుని అయితే వదిలిపెట్టలేదు. రెగ్యులర్గా కంకిపాడుకు వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో, చిన్ననాటి ఫ్రెండ్స్తో, అలాగే ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళతో, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో, చుట్టుపక్కల వాళ్ళతో చాలా ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడేవాళ్ళు. హైదరాబాద్ వీళ్ళు వచ్చినా కూడా అదేవిధంగా చూసేవారని చెప్పి గతంలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా కోటా గారు కూడా చెప్పిన సంగతి తెలిసింది. ప్రస్తుతానికి అయితే కోటా గారు లేని విషయం, కోటా గారికి రారని విషయం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.